సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇలా ఎంతమంది గొప్ప ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఇండియాకి ఎంతో గొప్ప విజయాలు అందించినప్పటికీ వాళ్ళు రిటైర్ అయిన ఒక 2-3 ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రస్తావన లాంగ్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్లో ఉండడం అయితే జరగదు. సరిగ్గా అదే ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా రిపీట్ అయింది. అసలు ఏం జరిగింది అనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. బట్ బిఫోర్ దట్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో ఇండియా ఒక అద్భుతమైన బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. ఈ సంగతి మనకు తెలిసిందే. దానికి కారణం శుభ్మన్ గిల్ అండ్ గౌతమ్ గంభీర్. గిల్ కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మెన్గా కూడా 700కు పైగానే పరుగులు సంపాదించి ఈసారి కెప్టెన్గా తాను తప్ప ఇంకా ఎవరు కరెక్ట్ కారు అని ప్రూవ్ చేసుకున్నాడు. గంభీర్ కూడా కోచింగ్ స్ట్రాటజీ అవ్వచ్చు ఆర్ హౌ హీ డెల్ట్ విత్ ద ప్లేయర్స్, కొన్ని మార్పులు విచ్ వర్ కాంట్రవర్షియల్ బట్ దే ప్రూవ్డ్ టు వర్క్. సో గంభీర్కి గిల్కి 100కి 100 మార్కులు మాత్రం ఫ్యాన్సే కాకుండా అనలిస్టులు కూడా వేశారు. కానీ గంభీర్ మాత్రం పదే పదే ఒకటే చెప్తూ వచ్చాడు, దట్ ఈజ్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఐడల్ వర్షిప్ని, సెలబ్రిటీ వర్షిప్ని, స్టార్ వర్షిప్ని నేను కోచ్గా ఉన్నప్పుడు మాత్రం అది జరగదు అని. సరిగ్గా అదే విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్తో జరిగింది. ఆకాష్ దీప్ కేమ్ బ్యాక్ టు ఇండియాకి రాగానే బికాజ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద హీరోస్, హీ రిసీవ్డ్ అ గ్రాండ్ వెల్కమ్. అప్పుడే మైక్లో అడిగారు, మీరు విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నారా ఆర్ మీరు విరాట్ కోహ్లీని ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మిస్ అయ్యారా అని. దానికి ఆకాష్ దీప్ చెప్పిన సమాధానం కరెక్ట్గా గంభీర్ ఎలాంటి మైండ్ సెట్తో కోచింగ్ చేశాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆకాష్ దీప్ చెప్పిన సమాధానం అయితే ఇది, టీంలో ఒక ప్లేయర్ కాదు మొత్తం 11 ప్లేయర్లు ఉంటారు. సో ఏ ఒక్కరు లేకపోయినా మిగతా 10 మంది కలిసి ఆడతారు. అంచేత విరాట్ కోహ్లీ లేని లోటు మాకైతే పెద్దగా తెలియలేదు. అక్కడే ఆకాష్ దీప్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీని, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ని కూడా పొగడడం జరిగింది. విచ్ మీన్స్ ఇక్కడ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్టెన్గా టెస్ట్ ఫార్మాట్లో ఎన్ని పరుగులు చేసినా, ఇండియాకి ఓవర్సీస్లో ఎన్ని విజయాలు అందించినా, రిటైర్ అయిన 2-3 నెలలకే విరాట్ కోహ్లీ ఊసే లేకుండా పోయింది. ఆకాష్ దీప్ అనే కాదు, గంభీర్ నేతృత్వంలో ఏ ప్లేయర్ ఉన్నా సరే ఇదే మాట మాట్లాడతారు. అదే గౌతీ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. సో ఇలానే మనం టెస్ట్ ఫార్మాట్లో ముందుకెళ్తే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే 2027లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.